ఎవరు అవునన్నా కాదన్నా ఎన్డీఏ గెలుపు మాత్రం బీహార్లో రాహుల్ గాంధీకే క్రెడిట్ ఇవ్వాలి. ఎందుకంటే మొత్తం ఈ కథ అంతా నడిపించింది రాహుల్ గాంధీ. ఇంత భారీ విజయం వస్తుందని ఎన్డీఏ ఊహించలేదు. గెలుస్తానని ఊహించారు కానీ ఒక 130, 140, 150 స్థానాల్లో వాళ్ళ ఆధిక్యంతో వస్తారు, ఖచ్చితంగా గెలుపు అయితే ఎన్డీఏదే అని ఊహించారు. కానీ మరి ఇలా భారీ మెజారిటీ అంతెందుకు, ఎన్డీఏ ఏం చెప్పింది, ఆర్జేడీకి 60-70 లోపే వస్తాయి, అంతకు మించి రావు. కాంగ్రెస్కి 20 వస్తాయి, అంటే మొత్తం కలిపితే 90 లోపు వస్తాయి అన్నారు. కానీ 30 లోపే వచ్చాయిగా. కాంగ్రెస్ డబుల్ డిజిట్ కూడా సంపాదించుకోలేకపోతే మరి జాతీయ పార్టీ అని ఎందుకు? అయితే ఈ మొత్తం కథ నడిపింది మాత్రం రాహుల్ గాంధీ. ఇంత భారీ మెజారిటీ రావడానికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ, అందులో ఎటువంటి సందేహం లేదు. జంగిల్ రాజు రాహుల్ గాంధీ. జంగిల్ రాజు అంటే లాలూ ప్రసాద్ యాదవ్. ఈ రాహుల్ గాంధీ తెలుసు కదా, రాహుల్ ఖాన్. ఈయన ఏం చేశాడు, ఇటు ఆర్జేడీ మేనిఫెస్టోకి ఈయన విలువ ఇవ్వలేదు, కాంగ్రెస్ మేనిఫెస్టోకి ఆర్జేడీ వాళ్ళు విలువ ఇవ్వలేదు. అంటే మేనిఫెస్టో ఒక్కటే, ఆర్జేడీ మేనిఫెస్టో తయారు చేసి ప్రజల్లోకి తీసుకొచ్చినప్పుడు కనీసం రాహుల్ గాంధీ రాలే. రాహుల్ గాంధీ వచ్చినా ఆ వెనక్కి ఎక్కడో కూర్చున్నాడు రెండో వరుసలో. ఏది, ఈ ఆర్జేడీ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో. కాంగ్రెస్ నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో కాంగ్రెస్ నేతలు ముందు వచ్చారు, ఈ తేజస్వి యాదవ్ ఏమొచ్చేసి వెనకున్నాడు. అంటే వీళ్ళలో వీళ్ళకి సమన్వయం కుదరలేదు. పేరుకి పొత్తు అని చెప్పుకొని సీట్లు ఎక్కడెక్కడో సర్దుకొని 60 స్థానాల్లో పోటీ చేసింది కాంగ్రెస్. వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా పోటీ చేసుకున్నారు. మిగతా 10 ఫ్రెండ్లీ పోటీ అని చెప్పి అందరూ పోటీ చేసి అక్కడ ఆర్జేడీని కూడా గెలవనివ్వకుండా, కాంగ్రెస్ కూడా గెలవకుండా బీజేపీ ఖాతాలో వేసేసింది. ఆ 10 స్థానాలు బీజేపీ అంటే ఎన్డీఏ ఖాతాలో వేసేసింది. అంటే 10 స్థానాలు ఫ్రీగా ఇచ్చేసాడు రాహుల్ ఖాన్. వాస్తవం ఇది. రాహుల్ గాంధీ మొత్తం ఆ 10 స్థానాలు అయితే ఇచ్చేసాడు, అంటే సమన్వయం కుదరక. దీంతో పాటు రాహుల్ గాంధీ ఓటు చోరీ అన్నాడే తప్ప, ఇదిగో మేము మీకు ఇది చేస్తున్నాం. ఇప్పుడు తేజస్వి యాదవ్ ఆ యొక్క మేనిఫెస్టో చెప్పినప్పుడు దానితో గట్టిగా నిలబడొచ్చుగా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నప్పుడు మీకు ఇంకేం కావాలి, ఇంటికి ఒక ఉద్యోగం మేము ఇస్తామని రాహుల్ గాంధీ అనొచ్చుగా. తేజస్వి యాదవ్ ఇంటికి ఒక ఉద్యోగం అంటే రాహుల్ గాంధీ కనీసం ఆ మాటకి సపోర్ట్ చేయలేదు. ఓటు చోరీ అనుకునే ఉన్నాడు. ఈ ఓటు చోరీ అనేది ఎంత పెద్ద ప్రమాదం అంటే, ఓటు చోరీ చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాలు కావచ్చు, పాకిస్తాన్ ముస్లిమ్స్ కావచ్చు, 24 లక్షల మంది, 68 లక్షల మందిలో 24 లక్షల మంది అక్రమ వలసదారులకి ఓట్లుంటే, వాళ్ళు స్థానికంగా చేసినటువంటి అలజడులు, దౌర్జన్యాలు, గోండాయుజాలు అక్కడ స్థానికులు విసిగిపోయారు. దానివల్ల ఇప్పుడు ఓటు హక్కు తీసేసరికి వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది. దాన్ని ప్రతిసారి రాహుల్ గాంధీ ఓటు చోరీ అంటే పుండు మీద ఈ కాకి పొడిచినట్లుగా ప్రతిసారి అలా చేసేసరికి వాళ్ళకి కోపం వచ్చేసింది. ఇవన్నీ రాహుల్ గాంధీ చేసినటువంటి పరిణామాలే. జంగిల్ రాజుతో ఎలాగో ఓడిపోయింది పక్కన పెట్టాలి, కానీ ఇంత వాటం పాలవ్వదు. ఎందుకు, ఎంఐఎం వచ్చింది, వీళ్ళ అలాగే అటు ఓటు చేయలేదు అనుకున్నాం, కానీ పెద్దగా ఎంఐఎం వల్ల పెద్దగా ఇది లేదు. అలాగే ఇటు జేఎస్పీ జనస్వరాజ్ పార్టీ వల్ల ఎన్డీఏకి ఓటేం చేయలేదు. అంటే తప్పంత ఇక్కడే ఉంది, ఆర్జేడీ కాంగ్రెస్ లోనే ఉంది, స్పష్టంగా ఉంది. ఈరోజు నిజంగా రాహుల్ గాంధీ ఈరోజు ఎందుకు విదేశాలకు వెళ్ళిపోవాలి, ఎందుకు నువ్వు డిఫెన్స్ చేయలేకపోతున్నావు? ఓటు చోరీ అన్నావు కదా, ఈవీఎంలు చోరీ అని చెప్పు. అలా చెప్తే జూబ్లీహిల్స్ ఎలా గెలిచారు అంటారు. జూబ్లీహిల్స్ ఎలా గెలిచారు అని సమాధానం ఎక్కడ ఉంటుంది? వీళ్ళకి నిజంగానే సమాధానం రాదు. ఈరోజు డీకే శివకుమార్ గారు అన్నారు, ఇది మాకు ఒక పెద్ద గుణపాఠం, ఈ గుణపాఠం నుంచి మేము పాఠాలు నేర్చుకోవాలి కానీ ఇంకేమీ చేయకూడదు, కేవలం పాఠాలు మాత్రమే నేర్చుకోవాలన్నారు. ఆయన నేత అంటే ఆయన కాంగ్రెస్ నేత, నిజంగా జాతీయ భావజాలం ఉన్నటువంటి నేత. అలాంటి నేతలు మీరు చాలా మందిని దూరం చేసుకున్నారు.